జిల్లా బద్వేల్ విచారణలో కడప డయాసిస్ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో బిషప్ గాలి బాలి అధ్యక్షతన బద్వేల్లోని ఫాతిమా చర్చ్ ఆవరణం నందు మహిళా సాధికారత ప్రోగ్రాం ఎంపీఎస్ఎస్ఎస్ వారు ప్రారంభించారు. ఇందులో బి కోడూరు, పౌరమామిల్ల, బద్వేల్ మండలాల నుండి మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ గాలి బాలి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందిన నాడు సమాజంలో మార్పు వస్తుంది. కావున అందరం కలిసి మహిళా అభివృద్ధికి కృషి చేద్దాం అని తెలిపారు. ఇందులో ప్రభుత్వాధికారులు, మహిళలు, మహిళా సంఘాల సభ్యులు మహిళల అభివృద్ధి సాధించేంత వరకు అందరం కలిసి మహిళా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరమామిల్ల డిన్ ఫాదర్ జాల విజయ్ భాస్కర్, ప్రొపరేటర్ ఫాదర్ ఎస్ సురేష్, ఫాతిమా చర్చ్ విచారణ గురువు ఫాదర్ ఎల్ ఆరోగ్యరాజ్, ఫాదర్ దేవా సహాయం, ఫాదర్ విజయరావు, ఇన్ఛార్జ్ ఏపీఎం సుబ్బరాయుడు, ఏపీఎస్ ఎస్ఎస్ ట్రాప్ జైపాల్, ఎన్ బాలశౌరి, ఎల్ మరియన్న, పి జోకోబర్తి తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. గాలి బాలి మేత్రానులు, కడప పీఠాధిపతులు మరియు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ అధ్యక్షుల వారికి స్వాగతం, సుస్వాగతం. మేత్రాసన కోశాధికారి గౌరవనీయులు ఫాదర్ సమ్మటూరు సురేష్ గారికి, పౌరమామిల్ల డీన్ రెవరెండ్ ఫాదర్ జాలవి మిస్టర్ వి సుబ్బరాయుడు గారికి, సిస్టర్ లూసీ గారికి, శ్రీమతి మరియమ్మ గారికి, ఫాదర్ చిన్నప్ప గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఇక్కడ చేరిన గురువులందరికీ పేరు పేరున గురువులకు, సిస్టర్లకు, విలేజ్ కమిటీస్ను కూడా మేము దాన్ని ఏర్పాటు చేసి వాటిని బలపరచమనేది కూడా దీనిలో భాగము. తర్వాత మంచి నాయకులను చేయాలని ఉమెన్స్లో, లీడర్ల పల్లెలలో మంచి ఈ యొక్క మహిళా నాయకురాలను చేయాలని చెప్పేసి సమాజంలో వారు కూడా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉద్దేశము. అదేవిధంగా బాల్య వివాహాలను అరికట్టడము, తర్వాత ఈ చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా స్కూలుకు పోయే వయసున్న ప్రతి బిడ్డకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఉద్దేశం. అందరూ కూడా మంచి ఆరోగ్యము, తర్వాత చదువును వీళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ యొక్క కొన్ని ఇన్కమ్ జనరేటింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎకనామిక్ డెవలప్మెంటు, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేయబోతున్నాము, స్కిల్ ట్రైనింగ్స్ ఏర్పాటు చేయబోతున్నాము. సో ఏంటి పేదరికం నుంచి, అసమానతల నుంచి ముందుకు రావాలని చెప్పేసి, ఇవన్నీ కూడా పారద్రోలి మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి స్పెయిన్ దేశంలోని మానస్ యూనిదాస్ అనే వారి సహకారంతో ఈ యొక్క ప్రాజెక్టును మేము నడిపించబోతున్నాము. కాబట్టి ఇది ఇప్పుడు కొద్దిగా సమయం తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క సంఘంలో, ఈ ప్రాంతంలో ఒక మంచి పాత్రను పోషించి మార్పును చేస్తుందని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైన ఆశ. ఫాదర్ బాలరాజు గారు, అలానే కోఆర్డినేటర్ సుబ్బరాయుడు గారు, రెండు ఫాదర్స్, వేదిక నిర్మించిన పెద్దలు, రెండు ఫాదర్సు, సిస్టర్సు, మహిళలు, పెద్దలు అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నారు. మన సాంఘిక సేవా సంస్థ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. వాటిలో ఈ దినం 3 మండలాల్లో ఈ మహిళా సాధికారత అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషం. ఫాదర్ గారిని, వారి సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి మానస్ యూనిదాస్ అనే సంస్థ సహకరిస్తుందని కూడా ఫాదర్ చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ సంస్థ మాకు బాగా తెలుసు. మేము గుంటూరులో ఉన్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలకు వారు సహకరించారు. మేము ఆ సంస్థను 2 సార్లు సందర్శించాం. స్పెయిన్ దేశం క్యాపిటల్ సిటీ
మాడ్రిడ్లో ఈ సంస్థ ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. అదేమిటంటే దాంట్లో అందరూ మహిళలే, పురుషులు ఎవరూ లేరు. కొందరు మహిళలు ఏకమై కలిసి సమాలోచన చేసి ఆ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం వెనుకబడి దేశాల్లో మహిళలకు, ఇతరులకు కూడా